పవన్ కళ్యాణ్ ఒకప్పుడు కేవలం సినిమా హీరో మాత్రమే, కానీ ఆయన ఇప్పుడు రాజకీయ నాయకుడు, అందులోనూ ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. అలాంటప్పుడు ఆయన ఎంత బిజీగా ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. మామూలుగా సినిమా హీరోగా ఉన్నప్పుడే ఆయన ఏడాదికి ఒక సినిమా చేయడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. అలాంటిది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన నుంచి సినిమాలు ఊహించడం కూడా కష్టమే. కానీ పార్టీని నడపడానికి చేతిలో డబ్బులు లేవు, కళ్ళ ముందు మరో మార్గం కూడా లేదు కాబట్టి వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు పవన్ కళ్యాణ్. తాజాగా డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఆయన సినిమాలు చేస్తానని చెప్తున్నాడు. ఎందుకంటే అధికారంలో ఉన్నాను కాబట్టి ఇష్టం వచ్చినట్లు సంపాదించుకోలేను కదా, తనకు పార్టీ నడిపించడానికి డబ్బు సంపాదించుకోవడం ముఖ్యమంటున్నాడు. దానికోసం సినిమాలు చేయడం తప్ప తన దగ్గర మరో మార్గం లేదని, తనకు వీలైనన్ని రోజులు సినిమాలు చేస్తూనే ఉంటానని చెప్పుకొచ్చాడు పవన్. ఈ మాట విన్న తర్వాత ఆయనతో సినిమాలు చేస్తున్న దర్శక నిర్మాతలకు కొత్త ఉత్సాహం వచ్చింది. కానీ ఆ మాట చెప్పి చాలా రోజులైంది. ఇప్పటి వరకు షూటింగ్కు మాత్రం రాలేదు పవన్ కళ్యాణ్. ప్రభుత్వంలో జరిగే చాలా కార్యక్రమాలకు ఆయన అధికారికంగా హాజరవుతున్నారు. దానికి తోడు ఇదివరకట్లా సినిమాలు చేయడానికి పవన్ ఆరోగ్యం సహకరించడం లేదు. ఈ విషయం ఎవరో కాదు, స్వయంగా ఆయనే చెప్పాడు. ఒకప్పుడు ఎంత ఫిట్గా ఉన్నానో ఇప్పుడు అంత బలహీనపడ్డాను అంటూ ఆ మధ్య జనసేన ఆవిర్భావ సభలో చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. ఇవన్నీ విన్న తర్వాత పవన్ నుంచి సినిమాలు ఇప్పట్లో ఊహించడం కష్టమని ఒక అభిప్రాయానికి వచ్చేశారు అభిమానులు. కానీ ఆయన మాత్రం ఎప్పటికప్పుడు తాను ఒప్పుకున్న సినిమాలు ఖచ్చితంగా పూర్తి చేస్తాను అంటూ దర్శక నిర్మాతలకు మాట ఇస్తూనే ఉన్నాడు. తాజాగా హరిహర వీరమల్లు సినిమా కొత్త షెడ్యూల్ ఏప్రిల్ 7 నుండి మొదలవుతుందని మేకర్స్ తెలిపారు. వారం రోజుల పాటు జరగబోయే ఈ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటాడు అనేది ఇండస్ట్రీ నుంచి వస్తున్న సమాచారం. కానీ అభిమానులు మాత్రం పవన్ వస్తాడంటే అసలు నమ్మడం లేదు. అంతేకాదు మే 9న సినిమా విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు గట్టిగా చెప్తున్నారు. అయితే ఫ్యాన్స్ మాత్రం మాకు నమ్మకం లేదు దొరా, మమ్మల్ని వదిలేయండి అంటున్నారు. వాళ్ళ అంచనా తప్పు అని నిరూపించాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ షూటింగ్కు రావాలి. ఎందుకంటే హరిహర వీరమల్లులో ఆయన కేవలం 4 రోజులు డేట్స్ ఇస్తే చాలు, సినిమా మొత్తం పూర్తయిపోతుంది. ఆయన లేని సన్నివేశాల చిత్రీకరణ ఇప్పటికే అయిపోయింది. పవన్ వస్తే వాటికి యాడ్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేసుకోవడమే తరువాయి. మే 9 అంటే ఇంకా నెల రోజులు మాత్రమే ఉంది. చూస్తుండగానే ఇవి ఇట్టే గడిచిపోతాయి. అందుకే వీలైనంత త్వరగా పవన్ షూటింగ్కు వస్తే ఓకే, లేదంటే ఈసారి కూడా డేట్ మార్చుకోవడం తప్ప దర్శక నిర్మాతలకు మరో ఆప్షన్ లేదు. పవన్ వస్తానని చెప్తున్నా కూడా అభిమానులు నమ్మట్లేదంటే ప్రజా కార్యక్రమాల్లో ఆయన ఎంత బిజీగా ఉన్నాడు అనేది అర్థమవుతోంది. ఇది ఆయనను అభిమానించే వాళ్లకు సంతోషించే వార్తే అయినా కూడా ఆయనతో సినిమా చేసే వాళ్లకు మాత్రం చుక్కలు చూపించే న్యూస్. ఎందుకంటే పవన్ కారణంగా 3 సంవత్సరాల నుంచి మరో సినిమా చేయకుండా వెయిట్ చేస్తున్నాడు దర్శకుడు సుజీత్. ఇక పవన్ సినిమా చేయలేక మరో సినిమాకు వెళ్ళిపోయాడు క్రిష్. పవర్ స్టార్ సినిమా ఉందో లేదో తెలియక కన్ఫ్యూజన్లోనే బ్రతుకుతున్నాడు హరీష్ శంకర్. ఇన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కాబట్టే పవన్ మాటను సినిమాల వరకు నమ్మట్లేదు అభిమానులు.